హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. శ్యామ్ ఇన్స్టిట్యూట్ అంటేనే ఒక చరిత్ర. మా చరిత్రను మేమే తిరగరాసేటట్లు ఇటీవల కాలంలో జరిగినటువంటి మన గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది మరొకసారి రుజువు చేసింది మిత్రులారా. ఒకప్పుడు ఎస్ఐ చూసుకోండి, పూర్తి 100% ఏ విధంగా అయితే మేము సాధించామో అదే విధముగా నేడు గ్రూప్ 2 ఎగ్జామ్ ఏదైతే ఉందో గ్రూప్ 2 ఎగ్జామ్లో కూడా 90% పైగా ప్రశ్నలు అనేవి మన మెటీరియల్ నుంచి మనం ఇచ్చినటువంటి టెస్ట్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో మనం ఖచ్చితంగా సండే టైంలో ఎగ్జామ్ కండక్ట్ చేశాముగా, వాటి నుంచే 90% రావటం జరిగింది. భవిష్యత్తులో ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది కదా. డిఎస్సి నోటిఫికేషన్లో కూడా ఖచ్చితంగా ఎవరైతే మన ఎగ్జామ్స్ రాస్తున్నారో ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ వారు మరలా సక్సెస్ అవుతారని చెప్పడానికి ఒక అత్యున్నతమైనటువంటి ఉదాహరణగా ఇది మనం చేయవచ్చు. ఎస్ఏలో ఎవరైతే మనం ప్రభంజనం సృష్టించామో గ్రూప్ 2లో ఏ విధంగా అయితే ఖచ్చితంగా మనకి 90% అన్నామంటే మా పేజ్ నెంబర్తో కలిపి క్వశ్చన్ నెంబర్తో కలిపి టోటల్ ఇయర్లో 84 ఎగ్జామ్స్ పెట్టాం. మనం 84 ఎగ్జామ్లో ఏ రోజు పెట్టాం, ఏ క్వశ్చన్ నెంబర్ పెట్టాం, ఏ పేజ్ పెట్టాం, ఏ లైన్లో ఉంది కూడా మీకు మేము గ్రూప్ 2 తరహాలో బోధిస్తున్నాము అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. మన ఇన్స్టిట్యూట్ యొక్క నిబద్ధత కానీ మన ఇన్స్టిట్యూట్కు ఉన్నటువంటి ఒక చరిత్ర కానీ మీకు అర్థమవుతుంది. ఎస్ మిత్రులారా, ఒక్కసారి మనం ఏపీ హిస్టరీకి సంబంధించి మనం చూసినట్లయితే మొత్తం అవుట్ ఆఫ్ 75 క్వశ్చన్లో 92% ఖచ్చితంగా మన మెటీరియల్ నుంచి కానీ అదే విధముగా మనం కండక్ట్ చేసినటువంటి సండే ఎగ్జామ్స్లో కానీ 100% కనిపిస్తుంది. మీకు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా ఏ క్వశ్చన్ ఏ పేజీలో ఉంది అనేది మనం ఏ టైంలో చెప్పాము అనేది కూడా మనకు అర్థమవుతుంది. అడిగే లైవ్ క్లాస్ విన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మన ఆఫ్లైన్ క్లాసులు విన్నవాళ్ళు మన నోట్స్ మీకు చెప్పాం, రెండు నోట్స్ మీరు చూసుకోండి. లేని పక్షంలో మన వీడియో ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు కూడా ఒక క్వశ్చన్ ఇస్తే దాని చుట్టుపక్కల బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పడం జరిగింది. అలా ఉపయోగించుకున్నారు కాబట్టే ఈరోజు మనకి 240 దాటినటువంటి మార్క్స్ మన ఇన్స్టిట్యూట్లో ఉన్నాయంటే అది ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి నిదర్శనం మిత్రులారా. ఎస్, ఒక్కసారి చూడండి. మన పార్ట్ ఏకి సంబంధించి సోషియో కల్చరల్ అండ్ హిస్టరీకి సంబంధించి కానీ ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే ఎటువంటి క్వశ్చన్స్ ఇవ్వటం జరిగింది ఏమిటి అనేది ఒక్కసారి ఇక్కడ మనం చూస్తున్నాం కదా సార్. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో ఆంధ్రాలో రాక్షసి గుళ్ళను గురించి సరికాని దాన్ని గుర్తించండి అన్నాడు. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చేయడం గట్టు ఉండదు. అడిగా ఎగ్జామ్ కండక్ట్ చేసిన రోజు మనం ఈవినింగ్ పార్ట్ ఏ పార్ట్ బి రెండు కూడా మనం లైవ్ పెట్టడం జరిగింది. అదొక్కసారి చూడండి, ఇంకా డౌట్ ఉంటే. బట్ ప్రాబ్లం అనేది ఉండదు కాబట్టి చూడండి ఒకసారి. ఇదిగోండి రాక్షస గుళ్ళు. ఈ రాక్షస గుళ్ళకి సంబంధించి మన మెటీరియల్ కానీ మీరు చూస్తే ఇదిగోండి మిత్రులారా, పేజ్ నెంబర్ ఒక్కసారి మీరు చూడండి. మన ఇన్స్టిట్యూట్ చరిత్రలో పేజ్ నెంబర్లతో ఇచ్చాం, అది మనకు సంబంధించింది. పేజ్ నెంబర్తో కలిపి ఇవ్వడం అంటే ఈజీ కాదు సార్. ఇదిగోండి పేజ్ నెంబర్ 13. ఈ పేజ్ నెంబర్ 13లో డాల్మన్ గురించి, డాల్ఫిన్ గురించి, సర్కోఫాగి ఆర్ సర్కోఫాగస్ గురించి ఇవ్వటం జరిగింది. సో కాబట్టి ఇక్కడికి సంబంధించినటువంటిది ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడు, చిస్టు సమాధులు అన్నాడు. ఇంకా మీకు కావలిస్తే ఇదిగోండి ఇదో క్వశ్చన్ కూడా మీకు ఇచ్చాను నేను. ఇప్పుడు జూలై 14వ తేదీ. చూడండి అమ్మ, డేట్ కూడా మీకు వేసామంటే ఆ పేపర్లు రెండు మీద పెట్టుకోండి. నిజమే సార్ చెప్పింది అవునా కాదా, ఇన్స్టిట్యూట్లో అవునా కాదని మిగతా ఆఫ్లైన్లో ఎలాగో మీకు తెలుసు మన గురించి, మన ఇన్స్టిట్యూట్ గురించి, మన డిసిప్లిన్ గురించి, మన సిస్టమ్ గురించి. మా రిమైనింగ్ ఉన్న వాళ్ళు కూడా ఒక్కసారి మీరు ఆలోచించండి. మేము డేట్తో కలిపి క్వశ్చన్ నెంబర్తో కలిపి మీకు చూపిస్తున్నాం సార్. ఇదిగోండి టెస్ట్ నెంబర్ 25లో క్వశ్చన్ నెంబర్ 24లో రాక్షస గోళ్ళకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి అన్నాము. వీటికి సంబంధించి చెప్పినప్పుడే ఇదిగోండి శిష్టు చెప్పేటప్పుడు ఆ శిష్టుకి సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారం ఏదైతే ఉందో అది చెప్పాం. ఒక విశాఖపట్నం జిల్లాలో తప్ప మిగతా అనేక ప్రాంతాలలో శిష్టు సమాధులు ఎక్కువగా దొరికినాయని, రాక్షస గుళ్ళంటే ఏమిటి, ఆ నలుపు ఎరుపు రంగు కుండలలో మృతులకు ఇష్టమైన ఆహార పదార్థాలను ఎందుకు పెడతారు, ఇవన్నీ మనం చాలా సిస్టమేటిక్గా చెప్పుకున్నాం. అంటే ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అనేది ఇటు మన మెటీరియల్లో పేజ్ నెంబర్ 13లో డీటెయిల్గా చెప్పుకున్నాం. ఎస్ మిత్రులారా, అదేవిధంగా మన యాప్ ఉంది కదా, యాప్లో ఇంకా క్లారిటీగా ఇచ్చుకున్నాం. అదేవిధంగా ఇక్కడ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఇగోండి 24 ఎగ్జామ్లో మనకు 24th క్వశ్చన్ టెస్ట్ నెంబర్ 25లో కూడా ఇవ్వటం జరిగింది సార్. క్లియర్. అదేవిధంగా మనం పరిశీలిస్తే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు. గాథా సప్తసతి దీని గురించి ఇవ్వటం జరిగింది. గుణాఢ్యుడు సంస్కృతంలో రాసిన బృహత్ కథ అనే గ్రంథం గురించి కూడా ఇవ్వటం జరిగింది. అసలు సంస్కృతం కాదు పైశాచికమని
మన ఆఫ్లైన్ వాళ్ళకి తెలుసు పైశాచికం అంటే మనం ఎలా మీకు అర్థమయ్యే రీతిలో చెప్పుకున్నామనేది. సార్ ఈ క్వశ్చన్ మరి మన పేజీ నెంబర్లో ఎక్కడుందని కానీ ఒక్కసారి చూస్తే ఇదిగోండమ్మా పేజీ నెంబర్ 37 మన బుక్లో పేజీ నెంబర్ 37లో గాథా సప్తశతిలో మీకు ఏం చెప్పాం, ఇదిగో నెంబర్ ఇచ్చా 700 శృంగార పద్యాలు కలవు అన్నాము. అత్త, పొట్ట, పిల్ల, పాప, అద్దం, దువ్వెన, అవ్వ, తుప్ప లాంటి పదాలనేవి ఇక్కడ ఉన్నాయని చెప్పి అనుకున్నా మిత్రులారా. రాధ గురించి మొట్టమొదటిసారిగా ఈ యొక్క గాథా సప్తశతిలోనే ఉన్నది. ఇంకా మీకు దీని యొక్క అసలు పేరు కూడా మీకు చెప్పాను. దీనికి మరొక పేరే సుత్తసై. అంటే ఎంత లోపలికి పోయామో మన హిస్టరీలో చూడండి. సో ఒక్కసారి క్వశ్చన్ ఇక్కడ ఏమడిగాడు చూడండి. గాథా సప్తశతి అనేది ప్రేమ నేపథ్యానికి సంబంధించింది. దీని మీద చాలామంది విద్యార్థులు యాడ్ స్కోర్ ఇవ్వాలని మాకు మెసేజ్లు చేయడము, లేకపోతే సార్ ఇది రాంగ్ ఏమో కదా అని అడుగుతున్నారు. ఎలా రాంగ్ అవుతుంది మిత్రులారా? తెలుగు మీడియంతో పాటుగా ఒక్కసారి ఇంగ్లీష్ చూడండి. ఇంగ్లీష్లో రొమాంటిక్ అనే పదం ఇచ్చాడు. అంటే శృంగారం అనే పదం ఇచ్చుకున్నాడు కదా. ఇదిగోండమ్మ ఇక్కడ 700 శృంగార పద్యాలు కలవన్నామే. హలుడు లీలావతులకి సంబంధించినదని చెప్పుకున్నామే. 700 రామచిలుకలు చెప్పినటువంటి స్టోరీలు అని చెప్పుకున్నామే. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆన్సర్ కూడా కరెక్ట్గా రైట్ అవుతుంది. ఇదిగోండి గుణార్జుడు లాంగ్వేజ్ని ఈ బుక్ని ఏమన్నాం, సంస్కృతంలో రాశాడన్నాం. కాదు మిత్రులారా, ఏ లాంగ్వేజ్లో రాశాడు? ఇదిగోండి గుణార్జుడు బృహత్ కథను పైశాచిక కిందకి ఏరో మార్క్ పెట్టి మరీ చూపించామా నోట్స్లో. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? అసలు పైశాచిక అంటే స్థానికులు మాట్లాడుకునే లాంగ్వేజ్ అని మనకి డిసి సర్కార్, దినేష్ చంద్ర సర్కార్ అభిప్రాయపడ్డాడని నోట్ అని పెట్టి కూడా రాయించాను సార్. చూసారా? మరి ఇంతకంటే ఇగోండి ఇది ఈ రెండు కలిపి క్వశ్చన్ అడిగాడు. అంటే పేజీ నెంబర్ 37, పేజీ నెంబర్ 34 ఒకే టాపిక్లో శాతవాహనుల యొక్క ఆ సాహిత్యం దగ్గర మీకు ఇది మేము చెప్పడం జరిగింది. ఇక మన ఎగ్జామ్స్లో అయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది పెట్టాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. విజయపురి ఇక్ష్వాకుల గురించి ఈ క్రింది ప్రకటనలో సరికాని దాన్ని గుర్తించండి అన్నాడు. ఇది ఒక ఇప్పటికీ డిస్ప్యూట్గా ఉన్నటువంటి క్వశ్చన్. దీని మీద చాలామంది మన వాళ్ళు కంప్లైంట్ కూడా చేశారు. చూద్దాం ఆన్సర్ ఫైనల్గా ఏమొస్తుందనేది. ఎందుకంటే రీసెంట్గా జరిగిన ఏపీ హిస్టరీలో ఒక 3 నుండి 4 మార్కుల వరకు మారడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఇది కూడా దీని గురించి కూడా మీకు మన బుక్ నెంబర్ పేజీ నెంబర్ 85లో చెప్పుకున్నాం. చాలామంది ఇగోండి ఉజ్జయిని సకలు అంటున్నారు. తప్పిది. ఎందుకంటే ఖచ్చితంగా ఈ వీర పురుషదత్తుడు ఎవరైతే ఉన్నారో ఇక్ష్వాకు రాజుల్లో గొప్పవాడు, అతడి భార్య ఇదిగోండి రుద్రభట్టారిక, రుద్రసేనుడి కూతురు. రుద్రసేనుడు అంటేనే శకవంశానికి చెందినవాడు. ఇదిగోండి అమ్మ మరి ఉజ్జయిని శకులతో, ఓకేనా, ఉజ్జయిని శకులతో ఖచ్చితంగా వీళ్ళకి వివాహ సంబంధం ఉంది అని చెప్పుకున్నాం. అదేవిధంగా శ్రీపర్వతీయులని ఉంది పురాణాల ప్రకారం. ఇక్కడ యాక్చువల్గా అయితే ఆంధ్ర భృత్యులని ఉంటుంది. చూద్దాం గవర్నమెంట్ ఫైనల్గా ఏపీపీఎస్సీ బోర్డు ఫైనల్గా ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది. ఇది ఒక ఇబ్బందికరమైన క్వశ్చన్గా, అంటే ఆన్సర్ పరంగా చిన్న ఇబ్బందికరంగా ఉంటుంది. ఇదిగోండి విజయపురి ఇక్ష్వాకులు వారి శాసనాల్లో తాము అయోధ్య ఇక్ష్వాకుల సంతతమని చెప్పుకున్నారు. కొన్ని గ్రంథాలలో మనకి నాణెముల ద్వారా చెప్పారని చెబుతున్నారు. మరికొన్ని వాళ్ళ శాసనాలు బట్టి అని చెప్పనుకున్నారు. ముఖ్యంగా కొన్ని అకాడమీ టెక్స్ట్ బుక్స్లో అయితే ఈ పదం మెన్షన్ చేశారు. అది మనం కంప్లైంట్ చేశాం కాబట్టి చూద్దాం దీని పరంగా. బట్ అయినా దీని గురించి కూడా ఇదిగో మన పేజీ నెంబర్ 85లో మనం ఇవ్వటం జరిగింది. సార్ క్లియర్? సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 తీసుకోండి. క్రింద ఇచ్చిన రాజులలో జనాశ్రయ అనే బిరుదు కలిగిన విష్ణుకుండిన రాజు ఎవరు అన్నాడు. సో వీటికి సంబంధించి విష్ణుకుండిన టాపిక్లో ఈ బిట్టును మనం ఏమిటనంటే ఈ టైటిల్ అయితే మాత్రం మనం హైలైట్గా అయితే చేయలేకపోయాము. కారణం ఏమిటనంటే ఇంతకంటే పెద్దవి హైలైట్లు చేసుకున్నాం, కానీ ఒక సింపుల్గా ఇది వదిలేసుకున్నాం మనం. సో అందుకే మీకు నేను 100కు 100% వచ్చిందని చెప్పట్లా, నిజాలు ఓపెన్గా ఒప్పుకుంటాం. చరిత్రలో మన శామ్ ఇన్స్టిట్యూట్లో చేయింది చేశామని, చేసింది చేయలేదని అబద్ధం చెప్పే పరిస్థితి లేదు. ఇదైతే మాత్రం ఖచ్చితంగా మన మెటీరియల్లో కనిపించదు. సార్ క్లియర్? సో మొత్తం మనకి 93% పైగా సక్సెస్ అయ్యాం. అంటే ఒక 6 బిట్లు మాత్రము మనము ఖచ్చితంగా వదిలేసుకున్నాం. అయినా 69 అంటే చిన్న విషయం ఏం కాదు సార్. ఏదైనా ఓపెన్గా మనం మాట్లాడుకుంటాం కాబట్టి. సో కాబట్టి ఇది ఇక్కడ ప్రధానంగా మనం పరిశీలించినట్లయితే సో దీని ఆన్సర్ యాక్చువల్గా మనం తీసుకున్నాం కదా, అడిగి లైవ్లో మనం చెప్పుకున్నాం. ఇది ఒకటి మిస్ అయింది సార్ మనకి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. విజయవాడలో నెడుంబసతి అనే జైన దేవాలయాన్ని అయ్యన మహాదేవి నిర్మించారు. ఎస్, ఆమె ఎవరి యొక్క పట్టపు మహారాణి అన్నాడు. ఇదిగో మన బుక్ నెంబర్ పేజ్ నెంబర్ 111లో ఏదైనా నిజాలు నిర్భయంగా మాట్లాడుతాం,
తప్పు చేస్తే నిజంగా ఎస్ అని ఒప్పుకుంటున్నాం మనం. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి మిత్రులారా, 69 బిట్లు మీకు నేను పేజీ నెంబర్తో కలిపి చూపిస్తున్నా. సో ఇదిగోండి పేజీ నెంబర్ 111లో నెడుం బసతి. ఇగోండి విజయవాడకి సమీపంలో జైన మత శాఖ వారి కోసం నెడుం బసతి అనే జైన దేవాలయం నిర్మించారు. ఈ జైన దేవాలయం అభివృద్ధి కోసం కుబ్జ విష్ణువర్ధనుడు, అంతే కదా. ఇదిగోండి ఆప్షన్. సో ముసినికొండ అనే ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఇవ్వటం జరిగింది అన్నాడు. ఇదిగోండి మీకు ఇది కూడా చెబుతున్నాం, ఏ కోడ్ వాళ్ళైతే ఏ క్వశ్చన్ చూడాలనేది కాకుండా ఇదిగో మనం ఏ కోడ్ చెబుతున్నాం మిత్రులారా, అందుకోసమని మీకు చెబుతున్నాం. ఇదిగోండి 5వ క్వశ్చన్లో మనకి 3 మన మెటీరియల్లో 3+1లో ఉండటం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, రాజధానిని అమరాపురం నుండి దెందులూరుకు మార్చినటువంటి విష్ణుకుండిన రాజు ఎవరన్నారు. మరి దీనికి సంబంధించి ఇదిగోండి క్రింది స్టేట్మెంట్లను పరిశీలించండి అని డిసెంబర్ 15వ తేదీన మిత్రులారా, డిసెంబర్ 15వ తేదీన క్వశ్చన్ నెంబర్ 8లో ఇచ్చినప్పుడు ఇదిగోండి క్రింది స్టేట్మెంట్లు పరిశీలించండి అని నేను క్వశ్చన్ అడిగా. ఇది మనకి ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు రాజధానుల మార్పిడికి సంబంధించి ఒకే దగ్గర చెప్పుకున్నాం. పల్నాడు యుద్ధం కారంపూడి ప్రాంతంలో జరిగింది. నలగామరాజు, మలిదేవరాజు, ఆరుమూలి నాగమ్మ, రుద్రదేవుడు చెప్పుకున్నప్పుడు బహమనీ సుల్తాన్ల మొదటి రాజధాని బీదర్ అని చెప్పినప్పుడు గుల్బర్గా దగ్గర ఆ రాజధాని చెప్పేటప్పుడు ఇదిగో దెందులూరు రాజధానిగా పరిపాలించినారు అని చెప్పి, అద్దంకి రాజధానిగా వీళ్ళు పరిపాలించారని చెప్పినప్పుడు మనకేమిటనంటే సో ఎక్కడెక్కడి నుంచి ఎక్కడెక్కడ రాజధానులు మార్చారని చెప్పుకున్నాం. సో కాబట్టి ఇక్కడ కూడా క్వశ్చన్ ఏమడిగాడు చూడండి, రాజధానుల మార్పిడి అడిగాడు. సో కాబట్టి ఈ క్వశ్చన్కి సంబంధించిన ఒక సమాచారం మనకి ఈ యొక్క 8వ క్వశ్చన్ డిసెంబర్ 15వ తేదీన కనిపిస్తుంది. సార్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలించండి. ఇదిగోండి మనకి 7వ క్వశ్చన్, శాతవాహనీయునంతర యుగంలో రోమ్తో వాణిజ్యం ప్రారంభమైంది అన్నాడు. ఇక్కడ చూడండి ప్రస్తుతం చెనగంజాం శాసనం మద్రాసు మ్యూజియంలో ఉందని. ఇదిగో ఇతడు తెరచేప వాడ కలిగిన లేదా లంగర వేయబడిన బంగారు నాణెమును, ఇదిగోండి అమ్మ ఇలా మనం కాయిన్ తీసుకుంటే ఇక్కడ పడవ ఉంటుంది కదా, ఈ టైప్లో వాళ్ళకి మనకి పాత సినిమాలు చూస్తే లంగర వేయబడిన పడవ ఉంటుందిగా, అలా కాయిన్స్ ముద్రించింది. శాతవాహనుల తర్వాత రోమ్ నగరంతో వాణిజ్యం వర్ధిల్లింది అన్నాడు. వర్ధిల్లలేదండి, కొద్దిగా క్షీణించింది. ఇక్ష్వాకుల కాలం నాటి క్షీణించింది, తర్వాత మరలా పూర్తిగా క్షీణించిపోతుంది. సో శాతవాహనుల తర్వాత ఏ రాజు కూడా నౌక ముద్రగల నాణేలు ముద్రించలేదు. యాక్చువల్గా అయితే ప్రాచీన పల్లవులు ఎవరైతే ఉన్నారో వీరకూర్చవర్మ తర్వాత వచ్చినటువంటి శివస్కందవర్మ వాళ్ళు ముద్రించారు, కానీ గవర్నమెంట్ దీనికి కూడా ముద్రించలేదు అనే దానికి అవకాశం ఎక్కువగా ఇచ్చింది. ఇది చెప్పేటప్పుడు ఇదిగోండి ఆ సింబల్ వేసి మరి మీకు లైవ్లో నేను చెప్పుకున్నాం. అంటే కొద్దిగా ఆలోచించగలిగితే దీని యొక్క ఆన్సర్ కూడా మనకు దొరుకుతుంది. సో 7వ క్వశ్చన్ మన బుక్లో పేజీ నెంబర్ 46లో చాలా క్లారిటీతో మీకు డిస్కస్ చేయటం జరిగింది. మన ఆఫ్లైన్ క్లాస్ చెప్పేటప్పుడు దీని బ్యాక్గ్రౌండ్ మొత్తం మీకు నేను చెప్పాను మిత్రులారా, ఒక్కసారి రీకాల్ చేసుకోండి మీరు. నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం పరిశీలిస్తే 8, ఈ క్రింది ప్రకటనలో ఏది తప్పు అని అడిగాడమ్మా. మరి దీనికి సంబంధించి ఇదిగోండి మన దగ్గర ఎక్కడుంది అంటే క్వశ్చన్ నెంబర్ 40లో ఎన్నో టెస్ట్ అమ్మ ఇది 51వ టెస్టు. ఇదిగోండి మనకు అక్టోబర్ 27వ తేదీనిచ్చాం. భారత ఉపఖండంలో జంతువులతో చేసిన ఈ పనిముట్లు, జంతువుల ఎముకలతో చేసిన పనిముట్లు, ఇదిగో జంతువుల ఎముకలతో చేసిన పనిముట్లు. లైన్ 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 అలా పడింది మిత్రులారా. సో కాబట్టి నంద్యాల జిల్లా బెలూం అది చెప్పేటప్పుడు నోటిని పెట్టి ఇది రాయిస్తా. బిల్ల స్వర్గం అనంతపురం కర్నూలు తెలిసిందే ఇది. సో కాబట్టి వీటికి సంబంధించి కూడా మనకి ఎక్కడ దొరికాయి ఏంటనేది ఇలా మీకు ఇవ్వటం జరిగింది. మామూలుగా రాతి పనిముట్లు మందరు ఉంటాయి, లేదా తామ్రశిలాయుగ పనిముట్లు ఉంటాయి. జంతువుల ఎముకలతో చేసిన పనిముట్లు భారత ఉపఖండంలోనే ఒక కర్నూలు నంద్యాల జిల్లాలో బెలూం గుహ లోపల ఉన్నటువంటి ముచ్చట్ల చింతమాని గవేం చెప్పాం. అది చెప్పేటప్పుడే రాబర్ట్ బ్రూస్ ఫ్రూటు ఆయన బర్త్డే కాలంలో జరిగిన విశేషాలు ఒక్కసారి రీకాల్ చేసుకోండి మిత్రులారా. అంటే మిస్ అవ్వకుండా మేము చెప్పాము అనే ఒక నమ్మకంతో మీకు చెబుతున్నామంటే ఆలోచించండి. సార్ క్లియర్. సో మన దగ్గర రావడం వల్ల మీకు ఎంత ఉపయోగం జరిగింది అనేది ఒక్కసారి మీకు గుర్తుపెట్టుకుంటున్నాం సార్. సో ఇది ప్రధానంగా తీసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. ఈ క్రింది ప్రకటనలో శాతవాహనుల గురించి నిజం కానిదేమిటి అన్నాడు. ఇది యాక్చువల్గా ఇది మనకు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు.
ఎందుకనంటే అసలు శాతవాహనులు ఎక్కడ, కాకతీయులు ఎక్కడ, అంతే కదమ్మా, తేడా ఉంది. ఇది ఈజీగా గెస్ చేయగలుగుతారు మీరు. మరి ఇదిగోండి వీళ్ళకి సంబంధించి ఆధారాల దగ్గర పురాణాలు చెప్పాను. పేజీ నెంబర్ మన బుక్లో 64వ పేజీలో చూడండి. అదే విధముగా ప్రాకృత ద్రావిడ లిపిల గురించి చెప్పాము. వశిష్ఠపుత్ర సంవత్సరీ శాతకాన్ని చెప్పేటప్పుడు, ద్విభాష నాణాలు చెప్పేటప్పుడు వశిష్ఠకి గౌతమీపుత్ర శాతకానికి కొడుకు జన్మించిన సమయంలో. నెక్స్ట్ బౌద్ధము, హిందూ మతాలు పోషించారు. ఇదిగోండి వైదిక, జైన, బౌద్ధ మతాలు వీళ్ళ ఆ కాలంలో ఆధారణ ఉండేవి. వైదిక అంటే గుడిమల్లమండి, జైన అంటే కొండ కుందాచార్యులండి, బౌద్ధ మతం అంటే అమరావతి స్తూపము, ధాతుగర్భ, పారిభోజక, ఆ మేది, అండ, హర్మిక, ఇమేజ్ లేసి మరీ చెప్పాం సార్ మీకు. ఏం సార్? సో కాబట్టి దీనికి సంబంధించి అయితే ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఇది కూడా చాలా క్లారిటీతో మనకు ఒక బిట్ అనేది కన్ఫర్మ్గా అయింది. డైరెక్ట్గా మన బుక్ నుంచి వచ్చిందే. నెక్స్ట్ పేజ్ నెంబర్ 10 అంటే ఇండైరెక్ట్గా రావడం కాదు, డైరెక్ట్గా లైన్ టు లైన్ అంటాం. లైన్ టు లైన్ వచ్చాయి సార్. నన్నయ్య భట్టు గురించి ఈ క్రింది ప్రకటనలో సరైనవేవి అన్నాడు. సో ఇదిగోండి ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే ఈ నన్నయ్య ఆది మహాభారతాన్ని రాశారు. ఇదిగోండి మహాభారతాన్ని తెలుగులో అనువదించారు. ఎవరి సహకారంతో అంటే ఆంధ్ర శబ్ద చింతామణి తెలుగు విహంగ వీక్షణంలో ఉంటుంది. ఇదిగో రాజరాజ నన్నయ్యకు నందంపూడి గ్రామాన్ని ఇచ్చాడు. కాదండి, రాజరాజ నరేంద్రుడు ఇదిగో మిత్రులారా నారాయణ భట్టుకు నందంపూడి గ్రామాన్ని ఇచ్చాడు. పేజీ నెంబర్ 130లో మన బుక్లో ఉంది. ఇక్కడ నారాయణ భట్టుకు బదులుగా నన్నయ్య అనే పదం ఇచ్చాడు. మరి తప్పే కదా. సో కాబట్టి దీనికి సంబంధించి ఆన్సర్ ఇది ఇవ్వటం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, దీని ఎక్స్ప్లెనేషన్ మనం లైవ్లో చెప్పాము కాబట్టి ఇక్కడ ఇంకా మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ అంతా చేయాల్సిన అవసరం ఉండదు. సో మమ్మల్ని నమ్మితే మీకు ఎందుకు న్యాయం జరుగుతుంది అనేది మేము కన్ఫర్మ్గా చెప్పగలుగుతున్నాం. మిత్రులారా అర్థమవుతుందా సార్? ఇదిగోండి ఇది మన బుక్లో పేజీ నెంబర్ 130లో కనిపిస్తుంది. నెక్స్ట్ 11వ క్వశ్చన్. ఈ క్రింది ప్రకటనలో సరికాని దాన్ని గుర్తించండి అన్నాడు. మరి వీటికి సంబంధించి తూర్పు చాళుక్యుల పరంగా క్వశ్చన్ అడిగాడు. ఈ తూర్పు చాళుక్యుల పరంగా ఇదిగోండి రాజేంద్ర చాళుక్యుడు అతడు ఎవరి కూతురిని పెళ్లి చేసుకున్నాడంటే మధురాంతిక అన్నాడు. ఒక్కసారి ఇక్కడ మనం పరిశీలించినట్లయితే ఆ తర్వాత అమ్మంగదేవి అన్నాడు. ఇదిగో అమ్మంగదేవిని పెళ్లి చేసుకున్నాడండి. అదేవిధంగా తీసుకుంటే రాజరాజ నరేంద్రుడు మొదటి రాజేంద్ర చోళుడు. ఇదిగో బ్రాకెట్లో రాయించాను మీకు, చోళ రాజేంద్రుడని మన లైవ్ క్లాసులో జరిగింది. అంటే ఈ 11వ క్వశ్చన్ ఏమో బుక్లో పేజీ నెంబర్ 130 ఏదైతే ఉందో 130లో టోటల్ మ్యాటర్ అంతా కనిపిస్తుంది. సో నెక్స్ట్ దీనికి సంబంధించిన సమాచారం కూడా మనకు వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. మీకు అదే చెబుతున్నా, నేను 69 క్వశ్చన్లు చూపిస్తున్నానమ్మా. ఇప్పుడు 69 క్వశ్చన్లు వచ్చాయి మన బుక్ నుంచి, డైరెక్ట్ క్వశ్చన్స్. ఒక 2 ఏమో ఇండియన్ హిస్టరీ నుంచి వచ్చాయి. అస్సలు మనం డిస్కస్ చేయనివి ఒక 3 బిట్స్ ఉన్నాయి. నిజాలు ఒప్పుకుంటే 3 మొత్తం 72 బిట్లు మీకు డైరెక్ట్గా చూపిస్తున్న 69. 2 ఇండియన్ హిస్టరీ లింక్ ఇచ్చాడు కదా అనిబిసెంట్ పత్రికలు, అది మన దగ్గర ఉంటుందిలేండి. ఓకేనమ్మా. సో నీటి విధానం పోర్చుగీసు, అది ఇండియన్ హిస్టరీ కాబట్టి ప్యూర్ హిస్టరీ బుక్లో కనిపించదు, కానీ మనం పెట్టిన ఎగ్జామ్స్లో ఉంది. సో కాబట్టి క్వశ్చన్ నెంబర్ 12 చూడండి. క్రింది ప్రకటనలో సరికానిది ఏదని అడిగాడు. ఇక్కడ ఒకసారి మనం పరిశీలించినట్లయితే 2వ విజయాదిత్యుడు 108 దేవాలయాలు నిర్మించాడంట. 2వ విజయాదిత్యుడు 108 దేవాలయాలు నిర్మించాడు. ఎస్. రాజరాజ నరేంద్రుడు బిక్కవల్లో రాజరాజేశ్వరాలయాన్ని నిర్మించాడు. రాజరాజ నరేంద్రుడు కాదు, గునగ చెప్పేటప్పుడు, బోయి కొట్టాలు చెప్పేటప్పుడు, అద్దంకి శాసనం చెప్పేటప్పుడు, పాండురంగడ గురించి చెప్పేటప్పుడు మనం డిస్కస్ చేసాం మిత్రులారా. సో కాబట్టి ఎస్. తర్వాత ఇదిగో ఈ ద్రాక్షారామం ఏదైతే ఉందో భీమేశ్వరాలయాల్ని పంచారామాలు అంటాంగా, తర్వాత పేజీలో మీకు చూపిస్తాం. అది పంచారామాలు నిర్మించింది అతడే కాబట్టి ఎస్. ఇది కూడా మనకి డైరెక్ట్గా మన బుక్లో నుంచి వచ్చిన క్వశ్చనే. మరి అదేవిధంగా తీసుకుంటే క్వశ్చన్ నెంబర్ 13 చూడండి. ఈ ఆలయ నిర్మాణం పల్లవ చాళుక్యుల నిర్మాణ ప్రభావంతో కూడిన స్వతంత్ర చాళుక్య, ఈ పదం ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. వీళ్ళు నిర్మించిందంటే ఇండిపెండెంట్ అయిన తర్వాత నిర్మించిన టెంపుల్గా మనకి ఇచ్చాడు. ఇదిగో మొదటి చాళుక్య భీముడు చెప్పేటప్పుడు ఈ పంచారామాలు ముందే చెప్పాను కదా మీకు, అక్కడ ఈ పంచారామాలకు సంబంధించి చెప్పేటప్పుడు చెప్పుకుంటాం. సో కాబట్టి 13వ కోసం మన బుక్లో పేజీ నెంబర్ 123లో ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు.
ఈ మ్యాచింగ్కి సంబంధించి మీకు ప్రతిసారి గ్రంథాలపైన అడుగుతాడు ఏమని చెప్పాను ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి సార్. అదే అడిగినాడు కూడా ఒక 4 నుంచి 6 బిట్లు వస్తాయని చెప్పాను. ఏ టాపిక్ నుంచి ఎన్ని వస్తాయో మ్యాక్సిమం అవకాశం ఉందని కూడా చెప్పుకున్నాం సార్. ఎస్, పేజ్ నెంబర్ 193 ఏదైతే ఉందో 161 ఏదైతే ఉందో వీటిలో ఉన్న బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బుక్స్ వాటికి సంబంధించినటువంటి మ్యాచింగ్ ఇచ్చాడు. ఇదిగో మంచాన కైరుబాహు చరిత్ర చెప్పుకున్నాగా, వాళ్ళ కాలంలో చందవోలు నగరంలో నులక మంచాలు లేవని, అన్నీ చాలా గొప్పగా ఉండేవని, ప్రజల సుఖ సంతోషాలతో జీవించేవారని కైరుబాహు చరిత్ర అనే గ్రంథంలో మనకు ఉంది అని కూడా మీకు నేను రాయించాను. నులక మంచాల గురించి సుఖ సంతోషాల గురించి నోటని పెట్టి రాయించాం సార్ మనం. ఇదిగోండి ఆ బుక్స్ సంబంధించిన గ్రంథాలు. రెండో గొంకరాజు వెలనాటి చోడవంశం ఏదైతే ఉందో వాళ్ళ గురించి చెప్పేటప్పుడు చెప్పుకున్నాం. సో కాబట్టి ఇది కూడా మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్లో కూడా ఒక్కొక్క పేజీలో ఒకటి ఇచ్చాడు. ఎగ్జాంపుల్గా మీకు 2 చూపించాం. ఇది ప్రధానంగా తీసుకుంటే క్వశ్చన్ నెంబర్ 14. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 చూడండి. క్రింద ఇచ్చిన ఏ చాళుక్య చోళరాజు ప్రతినిధి తన పట్టాభిషేకాన్ని జగన్నాథపురంలో జరుపుకున్నాడు మరియు సర్వలోకాశ్రయ శ్రీ విష్ణువర్ధన అనే బిరుదులు పొందాడు అని అన్నాడు. యాక్చువల్గా తీసుకుంటే దీని రైట్ ఆన్సర్గా ఆ రోజు కూడా మీకు చెప్పాం వీరచోళ అనేది రావాలి. మరి వీరచోళ ఆప్షన్ లేదు కాబట్టి వీళ్ళ తమ్ముడైనటువంటి రాజరాజ చోళగంగ, కానీ మన ఆప్షన్లో ముమ్మడి చోళ ఇచ్చాడు. ఇది కూడా మనకి అప్లై చేయటం జరిగింది. చూద్దాం గవర్నమెంట్ ఫైనల్గా. సార్ క్లియర్. ఈ రెండో బిట్ అయినటువంటి ఇది కూడా మనము కొద్దిగా అంటే ఇంత డెప్త్గా అయితే వెళ్ళలేదు ఆ రోజు, ఈ ఒక్క క్వశ్చన్ వరకే. మిగతాది ఎంత అండి ఎంత లోపలికి పోవాలో పోయాం, లేకపోతే 72 బిట్లు ఎలా చూపిస్తాం మనం. సార్ క్లియర్. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, చాళుక్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద సుమారు ఒక 3 బిట్స్ అడిగారు డైరెక్ట్గా. కాబట్టి వాళ్ళు 2 బిట్లు మనకు కనిపిస్తున్నాయి, ఇంకా ప్రాబ్లం అనేది ఉండదు. ఎస్ మిత్రులారా ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. గణపతి దేవుడు రెండో మనమ సిద్ధికి రాజ్యాన్ని పునరుద్ధరించాడన్నాడు. ఇదిగోండి అమ్మ, అలా పునరుద్ధరించాడు కాబట్టే గణపతి దేవుడికి ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి. ఏమిటి? రెండవ మనమ సిద్ధి మోటుపల్లి. ఈరోజు కాకతీయుల యొక్క రేవు పట్టణం మోటుపల్లి. ఆ మోటుపల్లి అనే రేవు పట్టణాన్ని కాకతీయులకు ఎవరిచ్చారనంటే మనకి గణపతి దేవుడికి, ఆ కాకతీయులకి రెండవ మనుమ సిద్ధి ఇవ్వటం జరిగింది. సో కాబట్టి ఇది మన బుక్లో ఉన్నది. మరి రెండవ మనుమ సిద్ధి కాలంలో వాళ్ళ అధికారం ఉచ్చ స్థితికి చేరింది కాదండి, చోడతిక్కి సిద్ధి కాలంలోనే ఉచ్చ స్థితికి చెందింది. సో కాబట్టి ఇది కూడా మనకి ఆన్సర్ అనేది చెప్పడం జరుగుతుంది. పేజ్ నెంబర్ 179లో మన బుక్లో ఉన్నది. నెక్స్ట్ కాకతీయుల గురించి క్రింది ప్రకటనలో సరైనవేవని అడిగాడు. ఈ కాకతీయుల గురించి క్రింది ప్రకటనలో సరైనవేవి దగ్గర మన బుక్లో పేజ్ నెంబర్ 194లో మనకి ఇవ్వటం జరిగింది. సో అదేవిధంగా పేజ్ నెంబర్ 176లో ఇవ్వటం జరిగింది. మనం ఎంత గ్రౌండ్ వర్క్ చేసుకుంటే పేజ్ నెంబర్లు కలిపి మీకు చూపిస్తున్నాం సార్. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఒక్కసారి కరెక్ట్గా ఆలోచించండి సార్. ఇదిగోండి, జైన మతాన్ని తొలి కాకతీయులు అనుసరించారు. అక్కడికి చాపేశాడంతే జైన నిర్మి. కానీ అని ఎవరన్నారు కూడా మీకు నేను చెప్పాను చూడండి. సిద్ధేశ్వర చరిత్ర అనే గ్రంథం చెప్పింది. ఆ గ్రంథం డెప్త్ వరకు వెళ్ళామంటే మనం ఎంత డెప్త్గా లోపల పోయామో ఆలోచించండి. సో అదేవిధంగా ఎక్కడెక్కడ ఉన్నాయి కూడా వడ్లమానపురం, కొనకండ్ల, ఆర్యవటం అనే ప్రాంతంలో ఆ రోజు మనకు ఉన్నాయని కూడా చెప్పుకున్నాం. మరి ఇదిగోండి వీళ్ళ పరిపాలనా కాలంలో చాళుక్య చోళ శైలి ఉంది చెప్పుకున్నాం. వీళ్ళ కాలంలో ఇదిగో 1000 స్తంభాల గుడి నిర్మించిన దేవాలయం 1000 స్తంభాల గుడి. దానికి మరొక పేరే రుద్రేశ్వరాలయం, మరొక పేరే త్రికూటేశ్వరాలయము. ఇదిగో త్రికూట ఉంది సార్ పదం. ఇంకెక్కడికి సార్? రుద్రేశ్వర, వాసుదేవ, సూర్యదేవ, శివుడు, విష్ణువు, సూర్యుడు. చూసారా? పేజ్ నెంబర్ 176లో డైరెక్ట్ బిట్టిది అలా రావటం జరిగింది మిత్రులారా. సో కాబట్టి క్వశ్చన్ నెంబర్ 17 కూడా మీకు నేను చూపించడం జరిగింది. నెక్స్ట్ 18. తప్పుగా ఉన్న దాన్ని గుర్తించండి అన్నాడు. మొల్ల, తాళ్ళపాక తిమ్మయ్య, తిరుమలాంబ, గంగాదేవి నలుగురు కూడా విజయనగర సామ్రాజ్యంలో మహిళల గురించి చెప్పేటప్పుడు చెప్పాం. మరి దీనికి సంబంధించి ఇదిగోండి పేజ్ నెంబర్ 225లో మీకేం చెప్పాం? గంగాదేవి మధురా విజయము అనే గ్రంథంలో కుమార కంపన భార్య. ఈ బుక్కరాయుల పరిపాలనా కాలంలో, విజయనగర రాజు అయిన బుక్కరాయుల పరిపాలనా కాలంలో జరిగిన పరిణామాలు, జరిగిన సంఘటనల గురించి చెబుతూ మధురై నగరాన్ని బుక్కరాయుల కాలంలో అతడు కుమారుడైన కుమార కంపన ఆక్రమించాడని కంపన భార్య అయిన గంగాదేవి మధురా విజయం అనే గ్రంథంలో తెలియజేసింది అని పేజ్ నెంబర్ 225లో చెప్పా.
ఒక్కసారి క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమడిగాడు? గంగాదేవి రాసిన గ్రంథము మరీచి వీర్యం అన్నాడు. సో మరీచి పరిణయం కాదు. ఏం రావాలి? గంగాదేవి రాసిన గ్రంథం ఏం సార్? మధుర విజయం రావాలి. మరి తప్పని అడిగాడు. అదే ఆన్సర్ ఇక్కడ. సో చూడండి అమ్మా, ఇదిగోండి మన పేజీ నంబర్ 225లో ఇది మనం చెప్పడం జరిగింది. నెక్స్ట్, క్రింది ఇచ్చిన రెడ్డి రాజులను కాలక్రమానుసారంగా వివరించండి అన్నాడు. మీకు ఎన్నిసార్లు చెప్పానమ్మా, రాజుల పరంగా అదృష్టం కొలితే వరుసిస్తే పర్వాలా, ఒకసారి ఆరోహణ క్రమంలో పేర్చండి చెప్పానమ్మా, అవరోహణ క్రమంలో పేర్చండి అన్నాగా. ఇదిగోండి అమ్మ, క్రింద ఇచ్చిన రాజులని వరుసగా వివరించండి అన్నాడు. చూడండి అక్కడ ఫస్ట్ ప్రోలయ వేమారెడ్డి, తర్వాత అనవోతారెడ్డి, తర్వాత అనవేమారెడ్డి, తర్వాత కుమారగిరిరెడ్డి, పెద్ద కోమట వేమారెడ్డి, రాచా వేమారెడ్డి, పురుటి సొంకాలు విధించిన వాడు. ఇప్పుడు చూడండి అమ్మా, వాడు ఎలా ఇచ్చినా సరే, ఇదిగో పక్కన మ్యాటర్ ఇచ్చా నేను మన బుక్లో పేజీ నంబర్ 204లో పేజీ నంబర్ 204లో దీనికి సంబంధించిన ఒక సమాచారం మీకు ఇచ్చా. దీని ప్రకారము పక్కన రాజులు ఉన్నారు, ఇక్కడేమో వరుస అడిగాడు. ఇంకేం కావాలి సార్? ఎంతకంటే మీకు నిదర్శనం ఏం కావాలి సార్? ఖచ్చితంగా నమ్మండి, మీరు సక్సెస్ అవుతారని చెప్పి. సార్ ఓకేనా? అబద్ధాలు చెప్పాల్సిన అవసరం అయితే లేదు సార్ ఇక్కడ మనకి. నెక్స్ట్ మనం పరిశీలించినట్లయితే ఇదిగోండి మరలా మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగాడు. ఇక్కడ ఇదిగోండి చెప్పానుగా బుక్స్ పైన ఒకవైపు బుక్స్ అడిగాడు, మరొక వైపు రాసిన వాడి పేరు అడిగాడు. పావులూరి మల్లన అనగానే గణితసార సంగరం గుర్తు రావాలి. ఇదిగోండి క్రీడాభిరామం అనగానే వినుకొండ వల్లభరాయుడు దేశ భాషలందు తెలుగు లెస్స అనే బుక్కుని వినుకొండ వల్లభరాయుడు రాశాడని చెప్పాను. సో ముఖ్యంగా క్రీడాభిరామంలోనే కదా ఆ దేశ భాషలందు తెలుగు లెస్స అనే పదం ఉన్నది. రావిపాటి త్రిపురాంతకుడు రాసినటువంటి ప్రేమాభిరామం అనే గ్రంథాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనకి ఈ బుక్ ఏదైతే ఉందో ఈ బుక్ మనకు అందుబాటులోకి రావటం జరిగిందని చెప్పాం. సో కాబట్టి దీనికి సంబంధించిన ప్రతి బుక్ కూడా ఇదైతే దిగ్నాగుడు ప్రమాణ సముచ్చయం, ఇది మీకు శాతవాహనులు చెప్పేటప్పుడు చెప్పుకున్నాం. అంటే ఎగ్జాంపుల్గా కొన్ని గ్రంథాల గురించి చెబుతున్నా. ఇదిగో పేజీ నెంబర్ 171లో మనకి ఈ యొక్క ఆధారం అనేది దొరికింది. సార్ మిత్రులారా, దీన్ని బట్టి ఈ క్వశ్చన్ కూడా మన మెటీరియల్ దాటిపోలేదు. సో క్వశ్చన్ నెంబర్ 21, కాకతీయుల కాలంలో ఉండే ఇన్స్క్రిప్షన్స్ ఇచ్చాడు, శాసనాలు. మరోవైపు ఏ శాసనాన్ని ఎవరు వేశారన్నాడు? ఆ శనిగారం శాసనం ఇదిగోండి. తర్వాత హనుమకొండ శాసనం ఇదిగోండి. బయ్యారం చెరువు శాసనం ఇదిగోండి. మోటుపల్లి శాసనం ఇదిగోండి. చూసారా? ఇదిగోండి అమ్మ, మన బుక్లో పేజీ నెంబర్ 168. ఆ బుక్ 169వ పేజీ ఓపెన్ చేయండి. 168లో సైడెడింగ్లు పెట్టా 169 ఓపెన్ చేస్తే ఏ శాసనం ఎవరు వేశారు, ఎవరి గురించి తెలియజేస్తుంది, శాసనం లోపల దేని గురించి ఉన్నది అని కూడా మీకు చెప్పామే. సో కాబట్టి ఇది మనకి మన బుక్లో పేజీ నెంబర్ 168లో కనిపిస్తుంది మిత్రులారా. నెక్స్ట్ తర్వాత 22వ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది ప్రకటనలో ఏవి సరికానివి అన్నాడు. ఇక్కడ మీరు ప్రధానంగా తీసుకుంటే ఇదిగోండి పేజీ నెంబర్ 174లో ఇక్కడ కన్ఫ్యూజ్ అయింది చాలామంది విద్యార్థులు. ఇక్కడే కదమ్మా మొదటి పురోలరాజు బిరుదు హరిగజ కేసరి కాకతీయ వల్లభ, పురోలరాజు బిరుదు హరికేసరి ఉన్నది. నాయంకర విధానం అంటేనే ప్రతాపరుద్రుడు కాదని చెప్పుకున్నాం. గణపతి దేవుడి కాలంలో ప్రవేశపెడితే ఆ తరువాత మనకి రుద్రమదేవి కాలంలో మరింతగా అభివృద్ధి చెందబడిందని మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో కాబట్టి శ్రీ రామేశ్వర పండితుడి గురించి కూడా ఎవరెవరు ఏ గ్రామాలు దానం చేశారు, విశ్వేశ్వర పండితుడు, రామేశ్వర పండితుడు, ఇవన్నీ మన బుక్లో ఉన్నవి. దీని మీద ఎగ్జామ్స్ కూడా మేము కండక్ట్ చేశాం. నెక్స్ట్ పేజీ నెంబర్ 23, ఈ క్రింది రచనలో శ్రీనాథుడిచే రచించబడనది ఏవి? ఇదిగోండి శ్రీనాథుడిని సైడింగ్ పెట్టాం. పేజీ నెంబర్ 299 వెతకండి. మా మెటీరియల్ మీరు పక్కన పెట్టుకోండి, పేజ్ నెంబర్ కూడా మీకు చెబుతున్నాం. ఇంతకంటే మీకు నిదర్శనం ఏం కావాలి సార్? మా నిబద్ధతకి, మా జెన్యూన్కి ఎలా ఉంటుంది మా పరిస్థితి అనేది. సో పేజ్ నెంబర్ 299 ఇదిగోండి సార్. శ్రీనాథుడు ఏ ఏ గ్రంథాలు రాశాడు, అతనికి బిరుదులు ఏమిటి, అతను ఏ ఉద్యోగం చేసేవాడు, ఈ బుక్స్ అన్నీ ఒకే దగ్గర మీకు నేను రాయించాను. అక్కడ ఈ బుక్ అనేది మీకు కనిపించదు. సో కాబట్టి మిగతా గ్రంథాలన్నీ మనం ఈజీగా రాయవచ్చు సార్. ఓకేనా? హరవిలాసములో రెడ్డి రాజులకు వర్తక వ్యాపారాలు ఉంటాయి. పేర్లను ఉంది శివరాత్రి మహత్యం, పల్నాటి వీర చరిత్రలో ఆ పల్నాటి యుద్ధం ఎందుకు జరిగిందనే దాని గురించి ఉన్నది. ఇది ప్రధానంగా 23 తీసుకుంటే. నెక్స్ట్ 24, కృష్ణదేవరాయలు తన తీరాంధ్ర విజయాలకు చిహ్నంగా ఎక్కడ విజయస్తంభం ప్రతిష్ఠింపజేశాడన్నాడు. ఇదిగో మన బుక్ నెంబర్ పేజీ నెంబర్ 235లో విశాఖ జిల్లా పద్మనాభం మండలంలో పుట్నూరు
అనే గ్రామంలో ఇతడు ఒక విజయస్తంభం నిర్మించాడు. అప్పుడే కదా దక్షిణాధిపతి అనే బిరుదు వచ్చింది. ఇప్పటికీ మీకు ఆ రోజు పుట్నూరు ఎక్కడుంది? సీతారామరాజు పాండురంగకి సమీపంలో ఉండడం పుట్నూరు గురించి మీకు ప్రత్యక్షంగా నేను చెప్పా. మహారాజాది రాజా రాజాది రాజా రాజమార్తాండ మరురాయ గండ దక్షిణాపదే దక్షిణాధిపతి యవన రాజ్య స్థాపనాచార్య గజపతి గజకోట పాకవేన లాంధ్ర భోజుడు సాహితీ సమరాంగన సార్వభౌమ అనే బిరుదులు కృష్ణదేవరాయలకు ఎందుకు ఉన్నాయనేది రాశాం. ఇదిగోండి ఈ క్వశ్చన్ కూడా మనకి పేజ్ నెంబర్ 235లో కనిపించింది. నెక్స్ట్ 25వ క్వశ్చన్ చూడండి. బ్రిటిష్ తూర్పు ఇండియా కంపెనీ విధించిన పన్నుని మోతుర్బా అంటారు. ఇది తప్పు. మన ఎగ్జామ్స్లో కూడా మనం పెట్టుకున్న మోతుర్బా అంటే చేనేత కారులపైన లేదా మగ్గం పైన విధించిన పన్ను అని చెప్పి అనుకున్నాం. ఇదిగోండి బ్రిటిష్ తూర్పు ఇండియా కంపెనీకి జమీందారుల నుంచి వసూలు చేసిన పన్నుని ప్యాస్కస్ అంటారు. ఇదిగో జమీందారులు చెల్లించే పన్నుని ప్యాస్కస్ అంటారు. ఏం కావాలి సార్? ఇదిగో మన బుక్లో పేజీ నెంబర్ 326లో మీకు చూపించాం సార్. క్లియర్? నెక్స్ట్ 26వ క్వశ్చన్ చూడండి. ఆంధ్ర ప్రాంతంలో స్థానిక నాయకులు లేనందువల్ల 1857 తిరుగుబాటు ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువ ప్రభావం చూపలేదు. ఎస్, ఎక్కడో పర్లాకిముల్లో రాధాకృష్ణ దండసేనుడు, ఉభయ గోదావరి జిల్లాల్లో కోరకొండ సుబ్బారెడ్డి, ఎక్కడో కడపలో షేక్ పీర్ సాహెబ్, వీళ్ళు తప్ప ఇంకెవరు కనిపించలేదు మనకి. కాబట్టి పెద్దగా ఇది సక్సెస్ కాలేదు. నైట్ ఇదిగోండి అఫ్జల్ ఉద్దౌలా, ఇదిగో అఫ్జల్ ఉద్దౌలా పేజ్ నెంబర్ 342. 41లో చూస్తే మ్యాటర్ మీకు చెప్పుకున్నాం. ఎందుకు విఫలమైంది అనేది మీకు ఇచ్చింది 3 పేజీలు 1857 తిరుగుబాటు అయినప్పటికీ దాని నుంచి ఒక బిట్ కవర్ చేసాం. సో మిత్రులారా ఓకేనా? కాబట్టి 26వ క్వశ్చన్ 342. నెక్స్ట్ 27 సరికానిది ఏదని అడిగాడు. కందుకూరి వీరేశలింగానికి సంబంధించి ఇచ్చుకున్నాడు. ఇదిగో ఆంధ్రాలో పునర్వికాస పితామహుడు అంటారన్నాడు. ఇదిగో రెనే జాన్సన్ ఆ పై పేజీలు అదే ఉంటుంది కదా. సో ఆంధ్ర పునర్వికాసము సాంఘిక సంస్కరణ పునరుజ్జీవనం అన్న ఒకటే. ఇది మనకి బుక్లో పేజీ నెంబర్ 343లో కనిపించింది. క్రిసెంట్ అనగానే ఎన్నిసార్లు చెప్పుకున్నాం సార్ మన గాజుల గురించి, గాజుల లక్ష్మీ నరసింహశెట్టి గారి గురించి. సో కాబట్టి ఇదిగోండి మిగతావన్నీ మన బుక్లో కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. పేజ్ నెంబర్ 379లో ఇది వరుస అడుగుతాడమ్మా నెలలు బట్టి అని చెప్పాను. నిజంగా దీని మీద కూడా చాలామంది అభ్యర్థులు ఏపీపీఎస్సీలో మనం కంప్లైంట్ చేయడం జరిగింది. నెలలు మారాయి కదా సార్, మేము కన్ఫ్యూజ్ అయ్యాము, దీనికి యాడ్ స్కోర్ ఇవ్వండి అని. చూద్దాం గవర్నమెంట్ ఏపీపీఎస్సీ బోర్డు ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది. ఇదిగో ఏ కేసు ఎప్పుడు జరిగింది? రాజమండ్రి కాలేజీ ఇది ఇవ్వలేదమ్మా. కాకినాడ దుమ్మి కేసు 19/7 మే 31. కాకినాడ దుమ్మి కేసు 19/7 మే 31 ఇవ్వలేదమ్మా. చూసుకోండి. తర్వాత కోటప్పకొండ అంటే మనం ఎంత జెన్యూన్గా ఉన్నామనేది. సో లైన్ టు లైన్ కనిపించింది. క్వశ్చన్ నెంబర్ 28. నెక్స్ట్ 29 చూడండి అమ్మా. మరి క్వశ్చన్ నెంబర్ 29 కానీ మనం పరిశీలించినట్లయితే అయింది 30. స్వామి ఇగోండి క్రింద అంశాలను కాలక్రమానుగతంగా అమర్చండి అన్నాడు. ఇక్కడ ఇదిగోండి విశాలాంధ్ర మహాసభ మొత్తం ఇచ్చాడు. ఇక్కడ ఇదిగోండి అమ్మ పేజ్ నెంబర్ 479లో స్వామి సీతారాం 1951 అన్నాం. అంటే స్వామి సీతారాం 1951. తర్వాత థార్ కమిషన్ 1948. ఇలా ఇయర్స్ని బేట్ చేసుకుని మీకు ఇవ్వటం జరిగింది. అంటే చివరికి కాలక్రమానుగుణంగా ఒక్కొక్క యూనిట్లో ఉన్నదానిని కూడా మీకు మేము చూపిస్తున్నాం చూడండి. ఇది 30వ క్వశ్చన్ తీసుకుంటే 31 16-11లో కెప్టెన్ హాకిన్స్ గ్లోబ్ అనే పడవపై వచ్చాడన్నాడు. కెప్టెన్ హాకిన్స్ రాలేదు. ఇదిగో కెప్టెన్ హిప్సన్ గ్లోబ్ 16-11 రాంగ్ ఆన్సర్. నెలకొల్పడానికి కులీ కుతుబ్షా ఎవరైతే ఉన్నారో ఇతడు అనుమతి ఇవ్వటం జరిగిందన్నాడు. ఇదిగో మహమ్మద్ కులీ కుతుబ్షా. ఓకేనమ్మా. మచిలీపట్నంలో అనుమతి ఇచ్చింది. సో తర్వాత మనకి రాజుల అనుమతితో అన్నాడు. ఇక్కడ మహమ్మద్ కులీ కుతుబ్షా వస్తాడు. ఇక్కడ మహమ్మద్ అనే పేరు ఇవ్వలేదు. దీని మీద కూడా కంప్లైంట్ చేశారు. మీకు అదే చెప్పాను, 6 మార్కుల వరకు ఏపీఎస్లో కంప్లైంట్ చేశారు. సార్ క్లియర్? చూద్దాం. ఇది ఒకటి మీకు ఆ క్లారిటీ ఇవ్వడానికి వచ్చాం. ఇదిగోండి 32 అభినవ నన్నయ్య. ఇది జనరల్ టాపిక్లు చెప్పేటప్పుడు చెప్పుకున్నాం సార్. దీనికి సంబంధించి జనరల్గా చెప్పేటప్పుడు చెప్పుకున్నాం సార్. ఇదిగోండి మిలీనియం కవి ఒకటి. ఈసారి పేపర్లో కవులపైన రచయితలపైన ఒక 8 బిట్లు ఇచ్చాడు సార్. ఓకేనమ్మా. నెక్స్ట్ మనం పరిశీలించినట్లయితే ఆ 2 బిట్స్ కనిపించో. ఇదిగో గుర్రం జాషువా.
మీకు మొత్తం నేను 6 బిట్లు కనిపించట్లేదని చెప్పాను కదమ్మా. కనిపించకపోవడం అంటే మనం దీని గురించి కవుల మీద వెళ్ళాం, కానీ వాళ్ళ బిరుదులు ఇంకా లోపలికి పోలేదు. గుర్రం జాషువా గురించి మనం ఎగ్జామ్స్ పెట్టేటప్పుడు దీని గురించి ఇవ్వటం మనం జరిగింది. ఇదిగో పెదగంజాం, చిన్నగంజాం ప్రాంతాలు ఏ ఉత్పత్తికి ప్రసిద్ధి పొందాయి మిత్రులారా? ఒకసారి ఆప్షన్ చదవండి. వస్త్రాలు, నీలిమందు, చక్కెర, ఉప్పు. సార్ ఆప్షన్ చదివారా? పెదగంజాం, చిన్నగంజాం. ఇది మన ఏపీఎస్టీలో 35వ క్వశ్చన్. ఏపీపీఎస్సీ వాళ్ళు ఇచ్చారు. ఒక్కసారి మంద చూడండి అమ్మా. ఇదిగోండి టెస్ట్ నెంబర్ 5లో క్వశ్చన్ నెంబర్ 7. టెస్ట్ నెంబర్ 5లో క్వశ్చన్ నెంబర్ 7 మే 5వ తేదీని పెట్టాం మీకు. మే 5వ తేదీ. ఇదిగో పెదగంజాం, చిన్నగంజాం ప్రాంతాలు ఏ ఉత్పత్తికి పేరుగాంచినవి? సార్ ఆప్షన్ కూడా మారలేదు సార్. ఉప్పు, చక్కెర, నీలిమందు, చేనేత వస్త్రాలు. ఇక్కడ చూడండి, వస్త్రాలు, నీలిమందు, చక్కెర, ఉప్పు ఎక్కడికి వెళ్ళింది? చేనేత వస్త్రాలు మేము ఇచ్చాం, వస్త్రాలు అక్కడ ఇచ్చాడు. అంటే ఎంత నిబద్ధత ఉందో ఆలోచించండి. సో ఉప్పు. ఓకే సార్, ఆప్షన్ కూడా మారలేదంటే ఇలాంటి సుమారు ఒక 5 క్వశ్చన్లు మీకు చూపిస్తాను నేపీ హిస్టరీలో. ఆప్షన్స్ కూడా దగ్గరగా ఉన్నవి. అంటే ఒకసారి మీరు ఆలోచించుకోండి సార్, అంతే. ఇది 35వ క్వశ్చన్ పరంగా మనం పరిశీలిస్తే ఇదిగోండి ప్రథమ ఆంధ్ర మహాసభ నుండి 4వ ఆంధ్ర మహాసభ వరకు ఇవ్వటం జరిగింది. పేజీ నెంబర్ 474లో మనకి ఏ సంవత్సరంలో జరిగింది, ఎక్కడ జరిగింది, అధ్యక్షుడు ఎవరన్నాం? మన బిఎన్ శర్మ అన్నాము. ఇదిగో బయ్యా నరసింహేశ్వర శర్మ. నేపథ్య సుబ్బారావు 2. సో 3వది పానగల్లు రాజా, బ్రాకెట్లో రాజా రమణీయం అని రాశాను. 3వది రాజా రమణీయము. 4వది మోచల్ల రామచంద్రారావు. ఓకేనమ్మా? అంటే మన బుక్లో పేజీ నెంబర్ 474లో ఇది మనకి ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ 37 క్రింది సంఘటనలను కాలక్రమానుసారంగా విమర్శండి అన్నాడు. దీని మీద ఒక 5 క్వశ్చన్స్ అడిగాడు. ఇలాంటివి రైతువారి విధానం మద్రాసులో అడిగాడు. అదేవిధంగా తీసుకుంటే ఈస్ట్ ఇండియా కంపెనీ గుంటూరుని ఆక్రమించింది. ఇదిగో గుంటూరుని 1788లో ఆక్రమించింది. తర్వాత పద్మనాభ యుద్ధం 1794. ఓకేనమ్మా? ఆంధ్రాలో జమీందారి మొత్తం ఇవి 4 కూడా మనకి పేజీ నెంబర్ 320లో 322లో అదే మొత్తం మధ్యలో 21, 22 మొత్తం చదివితే 4 బిట్లు మనకు కనిపిస్తాయి. ఆంధ్రాలో బ్రిటిష్ పరిపాలన అనే టాపిక్లో దీని గురించి ఇవ్వటం జరిగింది. సో ఉపయోగించుకున్న ప్రతి విద్యార్థి, ఉపయోగించుకున్న ప్రతి ఆఫీసరు ఈరోజు నిజమైనటువంటి ఆఫీసర్గా బయటకు వస్తున్నాడు సార్. ఇది ప్రధానంగా తీసుకున్నట్లయితే. ఓకే, క్వశ్చన్ నెంబర్ 38 చూడండి. ఇప్పుడు మంచికళ్ళు, మైదువోలు శాసనాలు ఎవరికి సంబంధించినవి అన్నాడు. మంచికళ్ళు, మైదువోలు. ఒక్కసారి క్వశ్చన్ చూడండి అమ్మా. మనం ఎక్కడిచ్చాం? ఇదిగోండి అమ్మా. ఈరోజు టెస్ట్ నెంబర్ 5లో క్వశ్చన్ నెంబర్ 5. బాగుంది. 5 ఇంకోటి చూసారమ్మా? 5వ తేదీ బాగుంది. ఒకసారి కలిసి వస్తుంది. ఇగో టెస్ట్ నెంబర్ 5 క్వశ్చన్ నెంబర్ 5లో 5వ తేదీ 5వ నెల 2025, 24 అది. ఓకేనమ్మా? సో 2024లో మనం ఇవ్వటం జరిగింది. సో ఏమిటది? మంచికళ్ళు శాసనం, మైదువోలు శాసనం ఎవరికి సంబంధించింది, ఏమిటనేది ఇచ్చాం. వాడు క్వశ్చన్ కూడా ఇక్కడికి సంబంధించి ఇచ్చాడు. ఇదిగోండి మంచికళ్ళు, మైదువోలు. వాడి బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు చుట్టుపక్కల మొత్తం 4 ఆప్షన్స్కి వెళ్తాం కదమ్మా. సో కాబట్టి దీని క్వశ్చన్ కూడా మనకు కనిపించింది. ఇదిగోండి 39. ఇటువైపేమో కొన్ని సంస్థల పేర్లు ఇవ్వటం జరిగింది, అటువైపేమో ఏ సంస్థను ఎప్పుడు ప్రారంభించారు అడిగాడు. ఒక్కసారి మనం పరిశీలిస్తే ఇదిగో శ్రీకృష్ణదేవరాయల ఆంధ్ర భాషా నిలయం అన్నాం. ఇక్కడ కూడా శ్రీకృష్ణదేవరాయల ఆంధ్ర భాషా నిలయం అన్నాం. ఆ తర్వాత మనం తీసుకుంటే విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలి అన్నాం. అదేవిధంగా విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలి ఇదిగోండమ్మ. మిగతా 2 ఆంధ్ర సారస్వత పరిస్థితి కూడా ఇచ్చుకున్నాం. అంటే దీనికి సంబంధించినటువంటి 39వ క్వశ్చన్ మనకి టెస్ట్ నెంబర్ 73లో క్వశ్చన్ నెంబర్ 69కి ఇచ్చాం. ఒకవేళ మెటీరియల్లో ఏదైనా మిస్ అయిందని ఆలోచన ఉంటే అవే సమస్య లేదు, టెస్ట్లో మనం కవర్ చేసుకున్నాం. సో ఓకేనా? అంటే మా మెటీరియల్, మా టెస్ట్ రాసిన వారు ఖచ్చితంగా ఈరోజు మీకు కనిపిస్తున్నారు. 200కు పైగా మార్కులతో కనిపిస్తున్నారు. సో ఇది ప్రధానంగా మనం పరిశీలిస్తే 40వ క్వశ్చన్ చూడండి. గ్రంథాల ఉద్యమం గురించి ఈ క్రింది ప్రకటనలో సరైనవేవి అన్నాడు. ఇదిగో పేజ్ నెంబర్ 511లో గ్రంథాల యాత్రకు సంబంధించి
అడ్లాకు సంబంధించి ఇచ్చాడు. ఏమిటి అడ్లా అంటే ఆంధ్ర దేశ లైబ్రరీ అసోసియేషన్. ఆంధ్ర దేశ లైబ్రరీ అసోసియేషన్ 1915లో గ్రంథాలయ సర్వస్వం అనే పత్రిక అన్నాడు. ఇదిగో లాస్ట్ లైన్ చూడండి. గ్రంథాలయ సర్వస్వం అనే పత్రికని, తెలుగు పత్రికని ప్రవేశపెట్టింది. అది ఏ రకమైన పత్రిక కూడా మీకు ఇచ్చాము మేము. ఇది ఒక త్రైమాసిక పత్రిక. ఎంత డెప్త్గా పోయామండి, ఊహించలేదు. మరీ అంత సింపుల్ అనుకున్నంత ఈజీ ఏం కాదు. నిజంగా సింపుల్ అంటే అందరికీ 300కు 300 రావాలిగా. బయట అనుకోవడానికి ఏముందండి సార్. మిత్రులారా ఓకేనా, ఒక 10-12 బిట్లు చాలు మనకు కరెక్ట్గా ఉండటానికి. ఏదైనా అంటారు అనడానికి ఏముంది సార్. ఇది ప్రధానంగా మనం పరిశీలిస్తే ఇదిగోండి ఫస్ట్ క్వశ్చన్. తర్వాత మనకి ఇదిగో పడవ యాత్రకు సంబంధించి అయ్యదేవర కాళేశ్వరరావు, ఇదిగోండమ్మ 1918లో అయ్యదేవర కాళేశ్వరరావు బోట్ లైబ్రరీ అంటేనే పడవల. సో అంటే క్వశ్చన్ నెంబర్ 40కి సంబంధించి 511, 513 మధ్యలో ఉన్నటువంటి 512 చూస్తే మనకు ఆన్సర్ దొరుకుతుంది. నెక్స్ట్ 41 ఈ క్రింది వానలో ఏది తప్పు అన్నాడు. ఇదిగోండమ్మ ఆంధ్రప్రదేశ్ అవతరణలో భాగంగా 5వ యూనిట్ ఏదైతే ఉందో మన ఏపీ హిస్టరీలో 5వ యూనిట్లో భాగంగా మనకి ఇచ్చాం. అసలు ఈ కమ్యూనిస్టుల వల్లనే విశాలాంధ్ర భావన వచ్చిందని. ఇదిగో విశాలాంధ్ర ఉద్యమం కోసం కమ్యూనిస్టులు, ఆటోమేటిక్ కమ్యూనిస్టులు ఎక్కడున్నా ఒకటే, వీళ్ళు వ్యతిరేకించడం ఎక్కడ అవ్వదు కదమ్మా. మరి తప్పు అడిగాడు, సి మాత్రమే తప్పు అవుతుంది. ఎందుకంటే వ్యతిరేకిస్తే వాళ్ళందుకు సపోర్ట్ చేస్తారు. కొద్ది లాజిక్ ఇది గుర్తుపెట్టుకోండమ్మా. మనకి ఇది పేజీ నంబర్ 561లో కనిపించింది. నెక్స్ట్ ప్రత్యేక రాష్ట్రం కోసం మద్రాసు ప్రభుత్వం ఏర్పరిచిన విభజన కమిటీ చైర్మన్ ఎవరన్నాడు. ఇదిగో విభజన కమిటీ 1949. ఎవరండి? ఈ సూచనపై ముఖ్యమంత్రి పిఎస్ కుమారస్వామి రాజా. పేజ్ నంబర్ 477లో, పేజ్ నంబర్ 477లో దేనికి సంబంధించినటువంటిది కనిపించింది. 42వ క్వశ్చన్. సో నెక్స్ట్ మనం తీసుకుంటే 43 మాజీ ముఖ్యమంత్రులను కాలక్రమానుసారంగా మార్చండి అన్నాడు. ముఖ్యమంత్రుల లిస్ట్ అంతా ఒకేసారి ఇచ్చా. ఆ తర్వాత ఇదిగోండి 2 దామోదర సంజీవయ్య ముందు రావాలి. అంటే బి అంటే చూడండి ఆన్సర్ స్టార్టింగ్లోనే దొరికింది అని కూడా మీకు ఆరో చెప్పాం. ఆ తర్వాత కాసు బ్రహ్మానందరెడ్డి, తర్వాత పివి నరసింహారావు, టంగుటూరు అంజయ్య. సో కాబట్టి 43వ క్వశ్చన్ మన బుక్లో పేజ్ నెంబర్ 589లో ఉంది. మన ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఎంత ప్రామాణికముగా తయారు చేస్తామనేది ఆలోచించండి సార్. నెక్స్ట్ పేజ్ నెంబర్ 44 పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం 1956 ఎందుకు కలిసాయి, ఎలా కలిసాయి, ఎవరెవరు వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, ఎలా వెళ్ళారు, జెంట్లిమెన్స్ ఏం మాట్లాడుకున్నారో చెప్పాం కదా సార్. ఇదిగోండి ఆంధ్ర తెలంగాణల మధ్య కేబినెట్ మంత్రుల నియామకం నిష్పత్తి అన్నాడు. ఒక్కసారి చూడండి 60-40, 60-40 నిష్పత్తి మిత్రులారా. ఇదిగో 60-40. ఓకేనా? అంటే మన ఏపీ హిస్టరీలో క్వశ్చన్ నెంబర్ 44 మన బుక్లో పేజ్ నెంబర్ 584లో కనిపించింది. నెక్స్ట్ రామాయణ కల్పవృక్షం అనే రచయితను తెలుగులో జ్ఞానపీఠ అవార్డును పొందిన మొదటి తెలుగు రచయిత. ఈ రచయితలకు సంబంధించిన ఒక పేజీ ఇచ్చాం. దాంట్లో ఇవి మనకు కనిపించడం జరుగుతుంది. ఇది డైరెక్ట్గా అయితే మనం ఇవ్వలేకపోయాము. ఏది క్వశ్చన్ నెంబర్ 45. ఓకేనమ్మా. 46 ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇది మరీ దారుణం. ఇలాంటి 1-2 బిట్లు చూసి హిస్టరీ మొత్తం సింపుల్ అనడం స్టార్ట్ చేశారు అందరూ. తప్పదలండి. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ సంవత్సరంలో ప్రారంభించారన్నాడు. సో కాబట్టి ఈ క్వశ్చన్ కూడా మీకు నేను ఇచ్చా. ఇదిగో 1600 సంవత్సరంలో ఏర్పడిన ఈస్ట్ ఇండియా కంపెనీ ఇచ్చాం కదమ్మా. దానికి పోటీగా వచ్చిన కంపెనీ పేరు కూడా మీకు అడిగాను నేను. సో కాబట్టి క్వశ్చన్ నెంబర్ ఇక్కడ. సో ఇదిగోండి టెస్ట్ నెంబర్ 55లో, క్వశ్చన్ నెంబర్ 52లో మీకు ఇది మేము అడగటం జరిగింది. ఇక్కడేమో ఆ 1600 రాయటం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47 క్రింది వాటిలో ఏ పార్టీ 1953లో తిరుపతిని ఆంధ్ర రాజధానిగా చేయమని కోరిందన్నాడు. గౌత లచ్చన్నకు సంబంధించిన పార్టీ. ఇదిగోండమ్మ అదే కృషికార్ లోకు పార్టీ ఆప్షన్లో ఇవ్వటం జరిగింది. సో కాబట్టి ఇది మనకు పేజీ నెంబర్ 492లో కొద్దిగా ఇండైరెక్ట్గా ఆలోచించగలగాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48 ఉప్పు సత్యాగ్రహం ఏదైతే ఉందో, శాసనోల్లంఘనోద్యమం ఏదైతే ఉందో దీనికి సంబంధించి క్వశ్చన్స్ ఇచ్చాడు. ఎవరెవరు నాయకులు, ఇది ఒక డేటా మీకు ఇచ్చేసాం. మచిలీపట్నంలో ఎవరు, వైజాగ్లో ఎవరు, చొల్లంగి ఎవరు, మద్రాసు ఎవరు, గుంటూరు ఎవరు అనేది. సో ఈ టేబుల్కి సంబంధించిన బిట్టు మనకి పేజ్ నెంబర్ 406లో ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్గా విని
మెటీరియల్ 1-2 సార్లు రివిజన్ చేసి చదివి టెస్టులు రాసి ఆఫ్లైన్ క్లాస్ విన్న వాళ్ళు 200% టాప్లో ఉంటారు. ఇప్పుడు కాదు, భవిష్యత్తులో ఇది కన్ఫర్మ్. అది అర్థం చేసుకోండి సార్. ఇది ప్రధానంగా తీసుకున్నట్లయితే నెక్స్ట్ పేజ్ నెంబర్ మనకు చూడండి 49వ క్వశ్చన్. ఆంధ్రాలో ఫ్రెంచ్ వారి స్థావరం. ఇది కూడా ఒక పెద్ద టేబుల్ ఇచ్చా. మరి ఇక్కడికి సంబంధించి మన 314లో ఇదిగో కాకినాడకి సమీపంలో అంటే ఇది యానాం ఏదైతే ఉందో ఈ యానాం అనేది ఫ్రెంచ్ వారికి స్థావరం. పోనీ దగ్గరగా ఉండే భీమిలో ఏ మచిలీపట్నమో ఇస్తే బాగున్ను. రాజమండ్రి, హంసలదేవి, ఒంగోలు ఆప్షన్ కూడా కొద్దిగా వెరైటీగా ఇచ్చాడు. కొద్దిగా మనం ఆలోచిస్తే ఆన్సర్ చేయొచ్చు దీనికి. నెక్స్ట్ 50 ప్రారంభ శాతవాహన రాజుల శాసనాలు. మన స్టూడెంట్స్ కొంతమంది తప్పు రాశారు. ఎగ్జామ్ అయిన తర్వాత మమ్మల్ని వచ్చి కలిసిన దాన్ని బట్టి చెబుతున్నా, కొద్దిగా కన్ఫ్యూజ్ అయి తప్పు రాశారు. ఇది బాగా తెలివైన వాళ్ళు కూడా ఏం చేశారు, ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, ప్రారంభ శాతవాహన రాజుల శాసనాలు అడిగాడు. చాలామంది తెలంగాణ రాశారు. ఎందుకు, తెలంగాణ కరెక్టే కానీ శాసనాలు కాదు, నాణ్యాలు. కోటిలింగాల, పెదబంకూరు, ఆ తర్వాత మనకి కొండాపూరి ఇవన్నీ నాణ్యములు దొరికాయి. వాడేమో శాసనాలు అడిగాడు. ఫస్ట్ అసలు శాతవాహనునికి సంబంధించి శాసనాలు వేసింది కృష్ణుడు లేదా కనుహుడు. ఇదిగో శాతవాహనుల చరిత్రలో మొదటిసారిగా శాసనాలు వేసింది ఇతడే, కృష్ణుడు లేదా కనుహుడు అన్నాను. ఎక్కడ, నాసిక్, కన్హేరి. ఈ నాసిక్, కన్హేరి ఎక్కడ ఉన్నాయి, మహారాష్ట్రలో ఉన్నాయి. కాబట్టి రైట్ ఆన్సర్ మహారాష్ట్ర రాయాలి. వాడి శాసనాలు అనే పదం కొద్దిగా మనం లాజికల్గా ఆలోచిస్తే ఈ బిట్ ఆన్సర్ చేయగలుగుతాం సార్. నెక్స్ట్ 51 జస్టిస్ పార్టీ ప్రభుత్వం ఏ విశ్వవిద్యాలయ స్థాపనకు సహాయపడింది అన్నాడు. ఇదిగోండమ్మా ఇప్పుడు స్థాపించమైంది ఏమిటి అనేది. ఇదిగో ఆంధ్ర యూనివర్సిటీ గురించి డిస్కస్ చేశాం. మొదటి వైస్ ఛాన్సలర్ కట్టమంచి రామలింగారెడ్డి అన్న ఈ ప్రత్యేక యూనివర్సిటీ ఏర్పాటుకై అప్పటి జస్టిస్ పార్టీ సహకరించింది. సో డైరెక్ట్ క్వశ్చన్ మన బుక్లో పేజ్ నెంబర్ 464లో ఇది కనిపిస్తుంది. నెక్స్ట్ 52 దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అనేది ముత్యాల సరాలు అనే ఛందస్సులో రాయటం జరిగిందని పేజ్ నెంబర్ 362లో మన బుక్లో గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం ఇవన్నీ చెప్పినప్పుడు మీకు ఇవ్వటం జరిగింది. ఇదిగోండమ్మా, ఇది మనకి ఎటువంటి ప్రీవియస్గా ఇవ్వలేదు కానీ కొద్దిగా నాలెడ్జ్ పెట్టి ఆలోచిస్తే చాలు. ఇండియన్ హిస్టరీ బ్యాక్గ్రౌండ్ ఇది అసలు బుక్లో ఉండాల్సిన అవసరము మీలాంటి తెలివైన వాళ్ళకి రాదు. చూడండి, జైన మతం, బౌద్ధ మతం, శైవిజం, యానిమిజం అన్నాడు. ఏది తెలియకపోతే శివుడంటే లింగము C4 రావాలి. C4 ఒక్క దగ్గరే ఉన్నది. ఇలా ఆలోచించవచ్చు. జైనం అంటే త్రిరత్నాలు, బుద్ధిజం అంటే అష్టాంగ మార్గాలు, యానిమిజం అంటే ప్రకృతిని ఆరాధించటము. సార్ క్లియర్? కాబట్టి ఇది జనరల్గా ఉన్నటువంటి బిట్ అండి, ఇది ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ 54 ఒకవైపు ఏమో కొంతమంది వ్యక్తుల పేర్లు ఇచ్చాడు, కొంతమంది రాజులు, వాళ్ళ అనుచరులు, వాళ్ళ గ్రంథము, వాళ్ళ యొక్క ఉద్యమం ఇచ్చాడు. ఇదిగోండి పెదనందిపాడు పన్నుల నిరాకరణోద్యమం. నాయకుడు ఎవరు, పర్వతనేని వీరయ్య చౌదరి, పర్వతనేని పెదనందిపాడు, పేజ్ నెంబర్ 398. త్రిపురనేని రామస్వామి చౌదరి, అతడి బిరుదు కవిరాజు. త్రిపురనేని రామస్వామి చౌదరి కవిరాజు. మిగతావి కూడా మనకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. సో కాబట్టి 54వ క్వశ్చన్ ఇదిగో 398వ పేజీ, 491వ పేజీ చదివితే దీని ఆన్సర్స్ రావటం జరుగుతుంది. నెక్స్ట్ 55 ఒకవైపు గ్రంథాలు ఇవ్వటం జరిగింది. ఏ గ్రంథాన్ని ఎవరు రాయటం జరిగింది అన్నాడు. ఇదిగోండమ్మా, శ్రీశ్రీ రాసినటువంటి గ్రంథాల్లో ఫస్ట్ మీకు మహాప్రస్థానం ఇచ్చాను. మహాప్రస్థానం శ్రీశ్రీ. తర్వాత గురజాడ కన్యాశుల్కం అన్న, గురజాడ కన్యాశుల్కము. తరువాత జపనీయం శ్రీరామ బ్రహ్మం, 1000 పడగల విశ్వనాథ సత్యనారాయణ. ఇది మనకి 437, 359 పేజీల్లో ఈ బుక్ అనేది, ఈ బిట్ అనేది మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ బిట్ నెంబర్ 56 కారవేల రాజు పోషించిన మతం ఏది అన్నాడు. ఇదిగో నానాఘాట్ శాసనం ప్రకారము కళింగ కారవేలుడు చాలా గొప్పవాడని హతిగుంప శాసనంలో చెప్పుకుంటాడు. అతడే నానాఘాట్ శాసనంలో కొన్ని ఇవన్నీ చెప్పుకున్నప్పుడు మూసికాధిపతి చెప్పేటప్పుడు ఇతను వేసిన హతిగుంప శాసనం ఉదయగిరి కొండల్లో ఉందంట. ఉదయగిరి అంటేనే ఒడిస్సా, అంటే జైన మతము. కాబట్టి కారవేలుడు జైన మతం. దీనికి సంబంధించిన సమాచారం పేజీ నెంబర్ 31లో మీకు నేను చూపించడం జరిగింది. నెక్స్ట్ 57
డైరెక్ట్ క్వశ్చన్. ఉండవల్లి గుహాలయాలు ఎవరికి చెందినవి అన్నాడు. ఇదిగో పేజ్ నెంబర్ 93లో ఉండవల్లి గుహాలయాలు ఎన్ని గుహాలయాలు ఉన్నాయి, ఏ గుహలో ఏముంది, ఇవన్నీ కూడా మీకు విష్ణు కుండిన్ల కాలంలో మనం డిస్కస్ చేయటం అనేది జరిగింది. నెక్స్ట్ పేజ్ నెంబర్ 50 మనకి క్వశ్చన్ నెంబర్ 58. ఇదిగో నీలినీటి విధానం, ఇది ప్యూర్లీ ఇండియన్ హిస్టరీ బిట్టు. ఫ్రాన్సిస్ డి ఆల్మోడా ఇతడు ఎవరైతే ఉన్నారో అతడు ఈ నీలినీటి విధానాన్ని ప్రవేశపెట్టాడు. పోర్చుగీస్ వారు దాన్ని రద్దు చేసింది ఆల్బుకర్. దీనికి సంబంధించిన సమాచారం పేజ్ నంబర్ 314లో మనకి ఇవ్వటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 59 రాయలసీమ మొదటి కలెక్టర్గా ఎవరు ఎన్నికయ్యారన్నాడు. ఇదిగో దత్త మండలాల్లో ఉన్న పాలిగన్న కాంపిబెల్ అనే సైనిక సహకారంతో దత్త మండలాలని అణిచివేశాడు మన్రో. పేజ్ నెంబర్ 336లో ఉంటుంది. సర్ థామస్ మన్రో. దత్తత మండలం అంటే ఏమిటి, అత్త సొమ్ము అల్లుడు దానం చేయడం ఏంటి అని బాగా లోపలగా పోయి బాగా డెప్త్గా పోయి చెప్పుకున్నాం సార్. కాబట్టి 59 ఆన్సర్గా మనకు ఒకటి చెప్పాం. ఇది పేజీ నంబర్ 336లో కనిపించింది. నెక్స్ట్ 60 సిపి బ్రౌన్ అన్నాం. సో సిపి బ్రౌన్, ఇదిగోండి సిపి బ్రౌన్ పేజ్ నంబర్ 340లో డైరెక్ట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ 61 మొదటి తెలుగు వార్తాపత్రిక ఏది, ఇది కూడా వివాదాస్పదంగా ఉన్నది. ఏపీఎస్సీ కృష్ణాపత్రిక ఇచ్చింది. మేము ఇప్పటికే సత్యదూత అనుకుంటున్నాం. దీనిపైన కూడా మనం కంప్లైంట్ చేయటం జరిగింది. కొన్ని రోజులు ఆగితే మనకు ఫైనల్కి రావటం జరుగుతుంది. సో నెక్స్ట్ 62 ఆంగ్లేయుల మొదటి కర్మాగారము ఇంగ్లాండ్ అయినా, ఫ్రెంచ్ అయినా, పోర్చుగీస్ అయినా, డచ్ అయినా మచిలీపట్నమే. ఇదిగో 1611 మచిలీపట్నం. మన బుక్లో పేజ్ నంబర్ 312. 62 బిట్టు. నెక్స్ట్ 63 పద్మనాభ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది. ఇంగ్లాండ్కి విజయనగరానికి 1794 జూలై 10. మన బుక్లో పేజీ నెంబర్ 322లో చెప్పాం. ఇదిగో ఆనంద గజపతి, చిన్న విజయరామరాజులు ఎందరూ కూడా చెల్లించలేదని వాళ్ళపై జరిగిన దాడులు ఇంత పెద్ద మీటర్లో స్ట్రెచ్ పెట్టేప్పుడు చెప్పుకున్నాం. సో క్వశ్చన్ నెంబర్ 63 మన బుక్లో పేజీ నెంబర్ 322. అసఫజాహి వంశంలో చివరి రాజు ఎవడు, ఇది డైరెక్ట్ బిట్ అండి. ఇది కూడా ఇండియన్ హిస్టరీ బిట్టు. మీరు ఉస్మాన్ అలీ ఖాన్, కాబట్టి ఇది మన బుక్లో ఉండాల్సిన అవసరం కూడా ఉండదు. ఇది ఇండియన్ హిస్టరీకి సంబంధించి మీకు 3 బిట్స్ అడిగాడు అనగా ఇది ఒకటి. నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఇది చెప్పుకున్నాం, ఎగ్జామ్స్లో కూడా ఇచ్చుకోవటం జరిగింది. నెక్స్ట్ 65 వివేకవర్ధని అనే పత్రికను ఎవరు ప్రారంభించారు. వివేకవర్ధని పత్రిక ఇదిగో మన బుక్లో పేజ్ నెంబర్ 349. సో దీంట్లో దేని గురించి ఉన్నది, ఇవన్నీ కూడా చివరికి చూడండి. ఎవరు చేసిన అవినీతిని ఇతను ఎండగట్టాడు ఈ పేపర్లో అంత డెప్త్గా. పేపర్లో వచ్చిన న్యూస్ గురించి కూడా మనం చెప్పుకున్నాం. కాబట్టి 65 క్వశ్చన్ 349. 66 తెలుగులో మొదటిసారిగా వచ్చిన నవల పేరు రాజశేఖర చరిత్ర. ఇదిగోండి కందుకూరి వీరేశలింగం గురించి చెప్పుకుంటున్నాం. రాజశేఖర చరిత్ర ఇదిగోండి మిత్రులారా, ఏది చూసి రాశారు. అలీవర్ గోల్డ్ స్మిత్ రాసిన వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్ అనే గ్రంథం ఆధారంగా మన కందుకూరి వీరేశలింగం పంతులు గారు రాజశేఖర చరిత్ర అనే గ్రంథాన్ని రాయటం జరిగింది. పేజ్ నెంబర్ 354లో మనకి ఈ 66 బిట్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ 67 వీర తెలంగాణ అనుభవాలు జ్ఞాపకాలు ఈ బుక్కు సంబంధించి ఇచ్చాడు. ఇది యాక్చువల్గా ప్యూర్లీ తెలంగాణకు సంబంధించిన క్వశ్చన్ అనే ఉద్దేశంతో మనకు ఆ రచయిత దగ్గర లైట్గా మెన్షన్ చేసాం. ఇండైరెక్ట్గా ఉంటుంది తప్ప డైరెక్ట్గా మనకు కనిపించదు. సో నెక్స్ట్ పేజ్ నెంబర్ తర్వాత క్వశ్చన్ నెంబర్ 68. ఇదిగోండి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడింది, ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది, ఇలాంటి ఒక 3 బిట్లు చూసి పేపర్ మొత్తం ఈజీ అంటున్నాం. కానీ ఎవరైనా అడిగినా 75 చెప్పరు. మరి ఏంటో ఈజీ చూడండి అమ్మ. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తేదీ ఏదంటాడు. సో ఆంధ్ర రాష్ట్రం ఇదిగో 1953 అక్టోబర్ 1, 1953 అక్టోబర్ 1. ఈ క్వశ్చన్ మన బుక్లో పేజ్ నెంబర్ 484లో కనిపిస్తుంది. నెక్స్ట్ 69 చూడండి. బాలికల కోసం మొదటిసారిగా రాజమండ్రిలో ఒక పాఠశాల ప్రారంభించింది ఎవరన్నాడు. ఇదిగో మొదటి బాలికల పాఠశాలను కందుకూరి వీరేశలింగం గారు ప్రారంభించడం జరిగింది. మన బుక్లో పేజ్ నెంబర్ 351లో ఉన్నది. నెక్స్ట్ పేజ్ నెంబర్ మనకు 70
చీరాల పేరాల ఉద్యమ నాయకుడు, చీరాల పేరాల శాసనోల్లంఘన జమ్ము దీని నాయకుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. మన బుక్లో మీకు పేజీ నంబర్ 395లో పేజీ నంబర్ 395లో ఉంది. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య 3 బిట్స్ ఇచ్చాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్లో రామదండు అడిగాడు, చీరాల పేరాలు అడిగాడు. అంటే సుమారు ఇతను పైన సహాయ నిలకరణోద్యమం పైనే ఒక 4 నుంచి 6 బిట్లు వచ్చాయి. మీకు అలా చెప్పాను కూడా నేను. సో నెక్స్ట్ లాస్ట్కి వచ్చాం చూడండి మిత్రులారా, 71. ఇదిగోండి, ఇది సహాయ నిలకరణోద్యమ కాలంలోనే పల్నాడు ఉద్యమానికి నాయకుడు. ఇదిగో మించాలపాడు గ్రామానికి చెందిన కన్నెగంట హనుమంతరావు. 71 కోసం మన బుక్లో పేజ్ నంబర్ 398లో ఉన్నది. నెక్స్ట్ 72 తెలుగు గంగ. ఇది జనరల్ బిట్ అండి. మద్రాస్ రాష్ట్రానికి నీరు అందిస్తుంది. సో ఇది మద్రాస్ అంటే తమిళనాడు కాబట్టి జనరల్ బిట్ గుర్తుపెట్టుకోండి. 73 ఆంధ్ర బ్యాంకును ఎవరు స్థాపించారు? ఇది మన బుక్లో పేజ్ నంబర్ 490లో చెప్పాం. ఇదిగో ఆంధ్ర బ్యాంక్, ఇదిగో ఆంధ్ర బ్యాంక్ అని. అదేవిధంగా కృష్ణా జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ని, ఆంధ్ర ఇన్సూరెన్స్ కంపెనీ, భారత లక్ష్మీ బ్యాంక్ ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క భోగరాజు పట్టాభి సీతారామయ్య ప్రారంభించారు. ఇది మన బుక్లో పేజ్ నంబర్ 490లో ఉన్నది. నెక్స్ట్ 74 పోర్చుగీస్ వారు తెలుగువారికి పరిచయం చేసిన పండు ఏం పేరు అన్నాడు? టమాటో. సో కాబట్టి ఇది ఒకటి మన బుక్లో కనిపించదు సార్. ఇంతగా మనం అంటే పళ్ళు గురించి ఇచ్చాం, అది మళ్ళీ కాయగూర అనకండి ఇక్కడ. సో కాబట్టి ఇదొకటి గుర్తుపెట్టుకోండి సార్, అది కూడా కన్ఫామ్. నెక్స్ట్ మనకి 75 కామన్వెల్త్, న్యూ ఇండియా వార్తాపత్రికలు. ఇది జనరల్గా ఇండియన్ హిస్టరీ అయినప్పటికీ మన బుక్లో పేజ్ నంబర్ 389 ఏదైతే ఉందో, పేజ్ నంబర్ 389 ఏదైతే ఉందో దాంట్లో ఇచ్చాం. ఇదిగో న్యూ ఇండియా. ఎవరు? అని బిసెంటు, అని వుడ్డు. ఆవిడ ఎందుకు వచ్చారు, ఏ ఉద్దేశంతో రావడం వచ్చింది అనేది. మిత్రులారా, మొత్తం మనకి 75 బిట్లలో ఖచ్చితంగా 69 బిట్లు లైన్ టు లైన్. కొన్ని బిట్లకైతే ఆప్షన్లు కూడా మారకుండా వచ్చాయి. ఇన్ని ఎగ్జామ్స్ రాశారు కాబట్టి మనలో ఎంతమంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఒక 3 బిట్లు కొద్దిగా మీరు ఆలోచించగలిగితే మన బుక్లో 3 ఆప్షన్స్ వరకు ఉన్నవి. 72 బిట్లు డైరెక్ట్గా మీకు ఇప్పుడు నేను చూపించాను. అంటే 69 బిట్లు డైరెక్ట్గా ఇండియన్ హిస్టరీకి సంబంధించి మీరు ఉస్మాన్ అలీ ఖాన్ కానీ, నీటి విధానము కానీ, అంటే నియర్లీ 70 యావరేజ్గా తీసుకోండి అమ్మా. 70కి 75కి 70 బిట్లు మనకు చూపించాం. కొద్దిగా మీరు ఆలోచించగలిగినట్లయితే రాయగలిగిన పేపర్ ఇది. మిత్రులారా ఓకేనా? అంటే మీకు ఎందుకు చెబుతున్నామంటే, సో ఇంతకుముందు మేము ప్రగల్భాలు పలికాము అది ఇది అనుకోవాల్సిన అవసరం లేదు. మా బుక్ చదవండి, మా పేపర్ చదవండి అని మీకు ఆఫ్లైన్లో నెంబర్ ఆఫ్ లైవ్ వీడియోలో మేము చెప్పాం. అంటే దాని అర్థం ఖచ్చితంగా ఈరోజు మీకు దానికి సమాధానం మేము చెప్పాలి కదా. మమ్మల్ని నమ్మిన వారు ఎందుకు సక్సెస్ అయ్యారో మేము చూపించాలి కదా. అందుకు మీకు ఒక అవగాహన కోసం మేము చూపించడం జరిగింది. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.